Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. Hello aspirants, welcome back to VIPS Academy. And me Ashok. ఎస్ అండి, ఆల్రెడీ thumbnail చూసారు కదా. మేము ఒక కొత్త ఇనిషియేటివ్, అది కూడా మెయిన్స్ కోసం, గ్రూప్ 2 మెయిన్స్ కోసం లాంచ్ చేస్తున్నామండి. దాని పేరే మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అండి. సో దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు మొత్తం కూడా షేర్ చేస్తాం. వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. లాస్ట్ లో మీకు ఒక మంచి డిస్కౌంట్, ఒక మంచి ఆఫర్ ఉంది. సో వీడియో లాస్ట్ వరకు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎస్, సో మిమ్మల్ని ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మనము లాంచ్ చేసే ఒక మంచి బ్యాచ్ అన్నమాట ఇది. సో ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి ఇప్పుడు. ఎస్, అనురుద్ సార్ ఇప్పుడు ఆ డీటెయిల్స్ చెప్తారు, చూద్దాం. సో ఇక్కడ మీకు పేజ్ లో డీటెయిల్స్ అన్ని షేర్ చేసే ముందు మీతో వి వాంట్ టు షేర్ సమ్ హ్యాపీ న్యూస్ అండి. అదేంటి అంటే ఇవాళ మనకి ఏపీఎస్సీ వాళ్ళు అఫీషియల్ కీ ఇచ్చారు కదండి. అఫీషియల్ కీ ప్రకారం మన స్టూడెంట్స్ కొంతమంది చూసుకున్నారండి, వాళ్ళు మనకి రిప్లై ఇచ్చారు. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ మెసేజెస్ ఇంకా కంటిన్యూస్ గా వస్తున్నాయి. రేపు మీకు సపరేట్ వీడియోలో అసలు టోటల్ ఎంత మంది క్రాక్ చేశారు మన దానిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కనే చెప్తాము. బట్ బిఫోర్ దట్ విల్ సీ ఫ్యూ చాట్స్ అన్నమాట. కొంతమంది మనకి మెసేజ్ చేశారు, అదేంటో చూద్దాం. సో ఫస్ట్ చూడండి, గోవిందరాజు గారు మెసేజ్ చేశారండి. తను మొత్తం కూడా తన ప్లస్ మార్క్స్ మైనస్ మార్క్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. చూడండి, క్యాలిక్యులేట్ చేసుకుంటే 79.67 వస్తుందండి. మనం ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్ ఎంత అండి? 45 to 55 అండి. ఇంకా తక్కువ కూడా అంటున్నారు చాలా మంది. బట్ మనం 55 కనుక తీసుకుంటే హీ విల్ బి క్లియరింగ్ అండి. ఈ పర్సన్ ఈస్ గోయింగ్ టు రైట్ మెయిన్స్. తినకి ఇప్పుడు మన మెయిన్స్ గైడెన్స్ ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ చూడండి మీరు, నెక్స్ట్ పర్సన్ వచ్చేసి పావని గారు ఉన్నారు చూడండి. ఆమెకి 73 మార్క్స్ వస్తున్నాయండి అఫీషియల్ కీ ప్రకారం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్న కీలో ఏమైనా చేంజెస్ జరిగి మార్క్స్ అయినా పెరగవచ్చు, ఒకవేళ తగ్గినా సరే దే ఆర్ ఇన్ ద సేఫ్ జోన్ అండి. నెక్స్ట్ ఉండి రాకేష్ ధీరజ్ కి 60 మార్క్స్ వస్తున్నాయండి. ఈజ్ వెరీ హ్యాపీ. మాకు అసలు మేము కూడా ఆ మెసేజ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కీ చూసుకొని మాకు పంపించేశారు. అండ్ సునంద్కి చూడండి, ఇక్కడ సునంద్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్, ఐటీ ప్రొఫెషనల్. మనం ఆల్రెడీ ప్రామిస్ చేసాం ఐటీ ప్రొఫెషనల్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రెగ్యులర్ స్టూడెంట్స్ కి ఏమాత్రం తీసుకోకుండా మనం కోచింగ్ ఇస్తామని చెప్పేసి దానికి 65 ప్లస్ మార్క్స్ వస్తున్నాయండి. అండ్ ఈజ్ రెడీ టు జాయిన్ మెయిన్స్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ అశోక్ సార్ చెప్తారు. ఎస్, సో చూడండి ఇక్కడ స్టాలిన్ చక్రవర్తి. సో స్టాలిన్ చక్రవర్తి కూడా మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 లాస్ట్ బ్యాచెస్ లో జాయిన్ అయినప్పటికీ కూడా హీఈస్ ఏబుల్ టు క్లియర్ 52 ప్లస్ మార్క్స్ అనమాట. నెక్స్ట్ చూడండి కింద హరీష్ మన్నేరు ఉన్నారు ఇక్కడ. సార్ ఐ గాట్ 54.66 మార్క్స్ అన్నారు. సో 50 ప్లస్ స్కోర్ ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్ అండి. ఆ ఉన్న పేపర్ కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో దట్ మనం పెద్దగా వరీ అవ్వాల్సింది కూడా ఏం లేదనమాట. నెక్స్ట్ చూడండి, సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐ హావ్ గాట్ 59 కరెక్ట్ అండ్ 27 రాంగ్. సో 51 మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు. సో 51 కూడా వెరీ గుడ్ స్కోర్ అండి. యాజ్ మనం చెప్పుకున్న విధంగానే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే పాపం లాస్ట్ లో జాయిన్ అయ్యారండి. లాస్ట్ బ్యాచెస్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రివిజన్ చేసుకునే టైం సరిపోలేదు. బట్ హౌఎవర్ దే ఆర్ ఏబుల్ టు క్లియర్ అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి వన్ మోర్ పర్సన్ మనోజ్ఞ మెసేజ్ చేశారు. సార్ ఐ గాట్ 55.1 మార్క్స్ అన్నారు. సో 55.1 ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్కోర్ అనమాట. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు మెయిన్స్ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనకి మెయిన్స్లో మెంటల్ అబిలిటీస్ లేదు, కరెంట్ అఫైర్స్ లేదు. ఆ 2 సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే మీరు ఒక 100 మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేశారనుకోండి, ఇంకొక 100 సృష్టించే అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఒక ఏరియాలో చదివితే ఇంకొక ఏరియా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 లేవు కాబట్టి అందరికీ కూడా ప్లస్ పాయింట్ అండి. ఉన్న సబ్జెక్ట్ని ఎవరైతే ముందుగానే క్లాసెస్ వినేసి రివిజన్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాస్తారో మీ అందరికీ కూడా చాలా అడ్వాంటేజ్ అనమాట ఇక్కడ. ఎస్ అండి, నెక్స్ట్ చూద్దాం. ఆల్రెడీ మనం ఒక 3 వీడియోస్ చేసామండి. మన క్లాసెస్ నుంచి విత్ ప్రూఫ్స్ అండి, వీడియో స్క్రీన్ షాట్స్ పెట్టామండి. హిస్టరీ నుంచి 24 క్వశ్చన్స్, సొసైటీ నుంచి 20 ప్లస్ క్వశ్చన్స్ అండ్ జాగ్రఫీ నుంచి 27 వచ్చాయండి. ఎవరైతే ఈ క్లాసెస్ విన్నారో మన దానిలో వాళ్ళు ఈజీగా పెట్టగలరు. అందుకే అండి ఈ స్కోర్ వచ్చింది. మీరు అనుకోవచ్చు సార్ ఇన్ని క్వశ్చన్స్ మీ దానిలో వచ్చాయి కదా, మరి ఎవరు క్లియర్ చేశారంటే ఇప్పుడు మెసేజ్ పంపించిన స్టూడెంట్స్ మెయిన్స్ రాస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇవన్నీ కూడా జెన్యున్ అండి, ఏదో జస్ట్ నార్మల్ గా మా దానిలో క్లియర్ చేశారని చెప్పట్లేదు. అండ్ రేపు మీకు వీడియోలో అసలు టోటల్ ఎంతమంది చేశారో మిగతా స్క్రీన్ షాట్స్ కూడా వీళ్ళు కీప్. ఇదేంటి అంటే మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి, అంటే మన ఇన్స్టిట్యూట్ ఎంత క్వాలిటీస్ అన్న విషయం తెలియాలి కదా, అందుకోసమే చెప్తున్నాం అనమాట. ఎవరైతే ఇప్పుడు చూడండి, ఎస్ ఇప్పుడు యూజువల్లీ స్టూడెంట్స్ ఒకవేళ లాస్ట్ లో జాయిన్ అయినా, లేకపోతే సార్ నాకు మ్యాథ్స్ అంటే భయము, కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు చాలా మందికి ఉండకపోవచ్చు. ఆ 2 సబ్జెక్ట్స్ పక్కన పెట్టినప్పటికీ కూడా కేవలం మీరు ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసినా కానీ 71 క్వశ్చన్స్ తీసుకురాగలిగాం. చూడండి, 90 క్వశ్చన్స్ లో 71 క్వశ్చన్స్ అనేది ఏ అకాడమీ కూడా మన తెలుగు స్టేట్స్ నుంచి తీసుకురాలేదు. ఎందుకంటే మన క్లాసెస్ యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ చెప్పారు కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా గెస్ చేశారండి. అండ్ ప్రతి ప్రూఫ్ కూడా మనము మన క్లాస్ వీడియో
స్నిప్పింగ్ పెట్టడం జరిగింది. మీరు ఈ పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి కాబట్టి అక్కడికెళ్ళి చూడండి. ఓకేనా? ఎందుకంటే ప్రతిది కూడా ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేస్తామండి మనం. ఓకేనా? యెస్. సో నెక్స్ట్ చూడండి, మార్చ్ 1 నుంచి మేము ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామండి, ఒక షెడ్యూల్ ప్రకారంగా. అదేంటి అంటే డైలీ మీకు క్లాసెస్ ఉంటాయండి, మండే టు సాటర్డే. సండే రోజు హాలిడే ఉంటది. అండ్ మీకు టెస్ట్ కూడా మధ్య మధ్యలో కండక్ట్ చేస్తుంటామండి, అపార్ట్ ఫ్రమ్ టెస్ట్ సిరీస్. దాంతో పాటు ఎగ్జామ్ ముందు మీకు రివిజన్ కూడా చేపిస్తామండి. సో మార్చ్ 1 నుంచి చూడండి ఒకసారి షెడ్యూల్. సో ఫస్ట్ మార్నింగ్ నా క్లాస్ ఉంటుందండి, ఇండియన్ పాలిటీ 75 మార్క్స్ అండి. 8:30 to 10:30 PM ఉంటుందండి. ఫస్ట్ సెషన్ ఇది కంప్లీట్ అయిపోద్ది. దాదాపు శ్రీకాంత్ సార్ది ఏపీ హిస్టరీ ఉంటుందండి, 12 PM to 2 PM ఉంటుంది. నెక్స్ట్ వెంకటేష్ సార్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ డీల్ చేస్తారు సార్, 2:30 to 4:30 PM ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి జిఎస్ కోటా సార్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకనామీ అండి, 7 to 9 PM అండి. ఈ క్లాసెస్ మీరు జస్ట్ వినండి అంతే, అపార్ట్ ఫ్రమ్ మెటీరియల్, అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, జస్ట్ ఈ క్లాస్ వినండి, అది గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ టైమ్స్ మీరు రివైజ్ చేసుకోవడానికి మన యాప్ లో మీకు ఈ లైవ్ క్లాసెస్ రికార్డింగ్ కూడా పెడతాం. సో ఈ కమింగ్ 4-5 months మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్లాసెస్ చెప్పిన మ్యాటర్ మీ మైండ్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిందే. అంటే మనం కూడా మళ్ళీ రివిజన్ క్లాసెస్ పెడతాము, టెస్ట్ సిరీస్ పెడతాం. కాకపోతే మీరు క్లాస్ కనుక కేర్ఫుల్ గింటే మీరు ఈ 300 marks కి మాక్సిమం స్కోర్ చేయొచ్చండి. అండ్ మేము కూడా ఈ ప్రిలిమ్స్ అయ్యాక మాకు కూడా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఇంకా హై క్వాలిటీ ఇస్తే స్టూడెంట్స్ క్లాసెస్ విని జస్ట్ వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ అయ్యి పెట్టేస్తే దే కంపల్సరీ కూడా వాళ్ళు ఆ 789 పోస్ట్ 800 పోస్ట్ దానిలో కంపల్సరీ ఒకళ్ళు ఉంటారు, మాక్సిమం స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఇంకా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లైక్ డిప్యూటీ తహసీల్దార్ కానీ మున్సిపల్ కమిషనర్ లో కూడా మన స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పేసి మేము వెరీ మచ్ కాన్ఫిడెంట్ గా ఉన్నామండి ఈసారి. యెస్. అండ్ ఇంకోటండి, ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ కూడా 75 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 75కి మాక్సిమం మార్క్స్ వచ్చేలాగా మన క్లాసెస్ ఉంటాయి. అండ్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్‌లో కూడా ఇప్పుడు ఈవెన్ ప్రిలిమ్స్‌లో కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని అడుగుతున్నారండి ప్రతి సబ్జెక్ట్ కూడా. సో మన యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కాబట్టి ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉంటది. అండ్ కరెంట్ ట్రెండ్ ప్రకారంగా ఏం అప్డేషన్స్ వచ్చినాయి, ఏం కొత్త చట్టాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా వీళ్ళు అప్డేటెడ్‌గా ఉంటారు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా కరెంట్ డేటాతో లింక్ చేసుకొని చెప్తారండి. అది ఈవెన్ మన సబ్జెక్ట్స్‌లో ప్రూవ్ అయింది. ఈవెన్ సొసైటీలో కూడా మన దాంట్లో 20+ క్వెషన్స్ వచ్చాయండి. దాంట్లో కర కరెంట్ అఫైర్స్ కూడా మనం లింక్ చేసి చెప్పామన్నమాట. అందుకే 20+ క్వెషన్స్ వచ్చాయి. ఏ అకాడమీలో లేదా ఏ పబ్లికేషన్ నుంచి కూడా 20+ క్వెషన్స్ వచ్చింది లేదండి. కావాలంటే ఎవరైనా సొసైటీ అదర్ కోర్సెస్ తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మీరు డైరెక్ట్‌గా అడిగి చూడండి ఒకసారి. ఓకేనా? ఎస్ అండి. సో ఇప్పుడు మెయిన్స్ కోర్స్ యొక్క డీటెయిల్స్ చూద్దామండి. సో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, మార్చ్ 1 క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. కంప్లీట్ కోచింగ్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుందండి. సో దీనిలో ఏంటి అంటే 100% సిలబస్ కవర్ చేస్తామండి. మీకు ఏదైతే గ్రూప్ 2 మెయిన్ సిలబస్ ఉందో దానిలో ప్రతి లైన్ ఇంకా మైక్రో సిలబస్ కూడా కంప్లీట్ చేస్తామండి. జనరల్ ఇప్పుడు మీకు ఇచ్చిన ఒక సింగిల్ లైన్ ఉంటుంది కదా, ఆ ఒక్క లైన్ కాదండి, దానిలో ఇంకా మైక్రో సిలబస్ ఉంటుంది, అది కూడా కవర్ చేస్తాము. డైలీ మీకు చెప్పాం కదా, డైలీ జూమ్ క్లాసెస్ షెడ్యూల్ ఇచ్చాం కదా, ఆ షెడ్యూల్ ఫాలో అవుతామండి. ఎవరైతే సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతాం అనుకో వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ ఏముంటదంటే, మార్నింగ్ ఒక సెషన్ ఒక సబ్జెక్ట్ చదువుతారు, మధ్యాహ్నం చదువుతారు, తెల్లారి చదవ బుద్ధి కాకపోతే తర్వాత రోజు కూడా చదవ బుద్ధి కాకపోవచ్చు. బట్ మనకి షెడ్యూల్ ఉంటే ఏంటి అంటే క్లాస్ కంపల్సరీ వచ్చి కూర్చుంటాం కదా, సార్ కూడా ఏ రోజు ఆ రోజు మొత్తం సిలబస్ ని మైక్రో సిలబస్ కన్వర్ట్ చేస్తారు కాబట్టి కంప్లీట్ అయిపోద్ది. మీరు జస్ట్ అటెండ్ అవడమే క్లాసెస్ ఇక్కడ మీరు చేసేది. సో మెయిన్స్ కి మాత్రం సెల్ఫ్ స్టడీ అలాంటిది పెట్టి రిస్క్ తీసుకోకండి. క్లాస్ అటెండ్ అయితే మీకు ఒక ఫ్లో ఉంటుంది. ఈవెన్ 1-2 days మిస్ అయిన హెల్త్ ఇష్యూ వల్ల ఏమైనా ఇష్యూ వల్ల మళ్ళీ మీరు కోపప్ చేసుకోవచ్చు. డౌట్స్ అడగడానికి కూడా ఫ్యాకల్టీ ఉండాలి కదా, సెల్ఫ్ స్టడీలో కానీ రికార్డెడ్ క్లాస్ లో ప్రాబ్లం ఉంటుందండి. సో మనది లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మెయిన్స్ కి వెళ్తున్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గ్రూప్ ఉంటుంది. దీనిలో మేము లేటెస్ట్ డీటెయిల్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కానీ నోట్స్ కానీ మా మెటీరియల్ అంతా కూడా మీకు ఇస్తామండి. ఎందుకంటే మాకు కావాల్సింది మీరు ఇయర్ జాబ్ కొట్టడమే. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేటర్ తోటి చాట్ సపోర్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడంటే అప్పుడు డౌట్స్ అడగచ్చు, ఏ టైంలో అడగచ్చు, 24/7 వాళ్ళు అవైలబుల్ లో ఉంటారు. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ మనం వీడియోలో చెప్పాడు, టెస్ట్ సిరీస్ నుంచి చాలా కోర్స్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటికి కూడా ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మళ్ళీ ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ అనేది ప్రిపేర్ చేస్తామండి. దాని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఈ వీడియోస్ అన్ని కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి. కంపల్సరీ కూడా మేమేమి 1 year వ్యాలిడిటీ 3 months వ్యాలిడిటీ 4 months వ్యాలిడిటీ పెట్టొచ్చు, కానీ మేము లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాం. మీరు ఇది గ్రూప్ 2 క్రాక్ చేశాక ఇంకే ఎగ్జామ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, క్లాసెస్ బైలింగ్వల్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే ప్యూర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అయితే కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, బట్ మాక్సిమం తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మన దగ్గర జాయిన్ అవుతున్నారు. ఎవరికైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళు, అంటే స్క్రిప్ట్ మనకి ఇంగ్లీష్ లో ఉంటుందండి. ఓకేనా? స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్ లో ఉండి ఎక్స్ప్లెనేషన్ మాత్రం మన వాడుక భాషలో అందరికి అర్థమయ్యే రీతిలో ఉంటాయి అన్నమాట క్లాసెస్.
సో మనకి ఫీ వచ్చేసి 9999 అండి. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఎన్రోల్ అవుతారో, ఓకేనా, ఫస్ట్ ఎన్రోల్ అవుతారో వాళ్ళకి ఈ ఫీజు కాదండి. మేము వీఆర్ రెడ్యూసింగ్ ద ఫీజ్, వీఆర్ గివింగ్ 20% డిస్కౌంట్ అండి. ఓకేనా, 2000 రూపీస్ ఆఫ్ ఉంటుంది. ఇది ఓన్లీ కూడా స్టార్టింగ్ వచ్చే స్టూడెంట్స్ కి, లాస్ట్ వచ్చే స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ, ఎందుకంటే వాళ్ళు లేట్ గా యాక్షన్ తీసుకున్నట్టు, వీళ్ళు ఏంటంటే ఫస్ట్ యాక్షన్ టేకర్స్ అనమాట. సో మీరు ఏం చేయాలంటే వాట్సాప్ లో 8985237565 నెంబర్ కి మెసేజ్ చేయండి, సార్ ఐ వాంట్ 20% డిస్కౌంట్ అని చెప్పి మెసేజ్ చేస్తే మా అడ్మిన్ వాళ్ళు ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో మీకు కాంటాక్ట్ చేస్తారు, మిమ్మల్ని వీల్ యాడ్ టు ద కోర్స్ అనమాట బేసికల్ గా. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ కట్ ఆఫ్ గురించి ఏమైనా ఉన్నా సరే ఈ 2 నెంబర్స్ లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి. 8985237565 నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి, మీ కట్ ఆఫ్స్ గానే చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మెయిన్ సంబంధించి ఉందా, ఏ సంబంధించి ఉన్నా సరే మీరు ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ అండి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, ఇప్పుడు కోర్స్ ఎలా అవైల్ చేసుకోవాలి అని చెప్పేసి మీ అందరికీ డౌట్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ఓకేనా, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి విఐపి లెర్నింగ్ యాప్, WE-IP లెర్నింగ్ యాప్ అని చెప్పేసి ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్ సెక్షన్కి వెళ్ళండి. సో ఇప్పుడే మేము అఫీషియల్గా మేము కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాము. ఈ మిషన్ పేరు మిషన్ డెప్యూటీ తహసీల్దార్ అండ్ అలాగే అదర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు క్రాక్ చేద్దాం అనుకునే వాళ్ళకి. ఎందుకు డెప్యూటీ తహసీల్దార్ అని పెట్టామంటే ఉన్న గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు మ్యాక్సిమం పోస్టులు డెప్యూటీ తహసీల్దార్ ఉన్నాయి, అంటే 114 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, సో ఒకసారి ఇప్పుడు చూద్దాము, కోర్స్ అఫీషియల్ లాంచ్ చేద్దాము. అండ్ మోస్ట్ క్రేజియస్ట్ పోస్ట్ అండి, చాలా మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే పెడతారు, అందుకే మన ఏం అది పెట్టాం. మీరైతే మాక్సిమం దానికి ఏం చేయండి, అదే మీరు క్రాక్ చేస్తారు కంపల్సరీ. ఎస్ అండి. సో ఒకవేళ మీకు యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో మాకు సరిగ్గా సెర్చ్ చేయడం రాలేదు అనుకున్న వాళ్ళకి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యాప్ లింక్, అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తుంది అనమాట. సో ఇదే అండి మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనే పోస్టర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అనిరుద్ సార్ 3 కౌంట్ చేస్తారు, ఐఎమ్ పబ్లిషింగ్ ద కోర్స్. సో లెట్ us పబ్లిష్ ద కోర్స్ ఆన్ కౌంట్ ఆఫ్ 3, 3, 2, 1. ఎస్, సో కోర్స్ అఫీషియల్గా మీ ముందు పబ్లిష్ చేశాము. ఇది డైరెక్ట్గా మీరు మన స్టోర్ సెక్షన్లో చూసుకోవచ్చు. అండ్ కంటెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ 20% డిస్కౌంట్ కూపన్ ఉంది కదండి, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక మ్యాటర్ వస్తుంది చూడండి. మ్యాటర్ ఏమొస్తుంది ఇక్కడ, 20% డిస్కౌంట్ కోసం మీరు వాట్సాప్ చేయండి అన్నారు కాబట్టి వాట్సాప్ చేస్తే మీకు ఇమీడియట్గా కూపన్ వస్తుంది. నెక్స్ట్ మన క్లాస్ టైమింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి, క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, టైమింగ్స్ అని చెప్పేసి. బట్ మీకు జూమ్ లింక్స్ కావాలి అన్నా, లేకపోతే డైరెక్ట్గా మీకు 20% కూపన్ కావాలి అనుకున్నా కానీ మీరు ఏం చేస్తారంటే 8985237565 నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాము. దాంట్లో మీకు డైలీ లైవ్ క్లాసెస్ జూమ్ లింక్స్ ఉంటాయి, దాంతో పాటుగా మీకు ఒక కూపన్ కోడ్ కూడా అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎస్ అండి, డైరెక్ట్ పే చేసిన వాళ్ళకి 10,000 పే చేయాల్సి వస్తుందండి. బట్ ఆ కూపన్ కోడ్ అయితే మిస్ చేసుకోవద్దు. ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి, ఇలా సీట్స్ ఉన్నాయి ఏమన్నా మేము చెప్తాం కాబట్టి మీకు అట్లీస్ట్ ఆ 2000 రూపీస్ అనేది మీకు ఆఫ్ అయిద్దనే. ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టామండి. బేసిక్ గా మీరు కనుక చూస్తే ప్రిమ్స్ కమ్ మెయిన్స్ 15,000 మనం పెట్టాము ఆల్రెడీ. ఈసారి 15,000 పెట్టవచ్చు, కాకపోతే మాకు ఏంటి అంటే ఎవరైనా అఫోర్డ్ చేయని స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఫీ అనేది తక్కువ పెట్టామండి. ఎస్ అండ్ క్వాలిటీలో మీకు ఎటువంటి కాంప్రమైజ్ ఉండదండి. మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ నుంచి 70+ మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉంది. బికాస్ ఈ సబ్జెక్ట్స్ మనం ఎంత ముందుగా ప్రిపేర్ అయ్యి ఎన్ని రివిజన్లు చేసుకుంటే అంత గుర్తుంటుంది, వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయండి. బట్ చాలా మంది స్టూడెంట్స్ బయట వాళ్ళందరూ మిస్టేక్ చేస్తున్నారండి. ఏదో ఎగ్జామినేషన్ వచ్చింది కదా, నేను పాత పేపర్ల మీద డిపెండ్ అవుతా, ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు చదువుతా అంటే క్లియర్ అవ్వండి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆల్రెడీ ప్రిలిమ్స్ పేపర్ చూసారు ఎంత టఫ్ ఇచ్చారు, మరి మెయిన్స్ కూడా అదే టఫ్గా వస్తుంది కాబట్టి యూపీఎస్సీ ఫ్యాకల్టీ మాత్రమే దీనికి 100% న్యాయం చేయగలరు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్రెడీ ఏపీఎస్సీ వాళ్ళు కూడా డేట్ ఇచ్చేసారండి, జూన్ ఆర్ జూలై అన్నారు కాబట్టి మాక్సిమం జూలై వేసుకుంటే 5 months, జూన్ వేసుకుంటే 4 months అండి. బట్ ఈ లోపే మనం క్లాసెస్ కంప్లీట్ చేసి సబ్జెక్ట్ కంప్లీట్ చేసి రివిజన్ కూడా పెట్టుకుందాం. ఫస్ట్ నుంచి క్లాస్ అటెండ్ అయిపోతే అయిపోద్ది. ఇంకా మీరైతే కీ చూసుకోండి, కీ చూసుకుని ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి సార్ అని చెప్పేసి. ఎందుకంటే రిజల్ట్ వచ్చే 2 months అవుతుందండి, 2 months అంటే సగం టైం అయిపోద్ది. అప్పుడు మీ నేమ్ ఉన్నా లేకపోయినా పెద్ద యూజ్ ఉండదు. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎస్, సో వి విష్ యూ all the very best and Jai Hind.